అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఊరు కొత్తకోట. నా పేరు బండి రామయ్య. నరసింహారెడ్డి, జయరామరెడ్డి ఇద్దరు వేట వచ్చారు మా కొత్తకోటకు. వేట వచ్చిన తర్వాత కుక్కర్ పట్టుకొని వేటకు వచ్చిండ్రు. కుక్కరు కుంజలు తరుకున్నాయి, యాడికి కోట మీదకి తరుకున్నాయి. అప్పుడు ఈడ కోట తయారు చేసిండ్రు. తయారు చేసినాక చెరువులకు నరసింహారెడ్డిని తరిమిండ్రు. తరిమితే తట్టుకోలేక ఎడమకల్లు పోయిండు. ఎడమకల్లు చిప్ప మీద గుర్రాన్ని వేసుకొని అక్కడే కాపలా ఉంటున్నాడు ఆయన. ఆడ ఒక సాగరాం ఏం చేసిందంటే ప్రతిరోజు అన్నం చూస్తే పెడుతున్నది కొద్దిగా. ఆమెకు కొడుకున్నాడు. ఈ చెల్లెలు కనుక్కొని కన్ఫర్మ్ చేసుకుని ఆమెను రోజు నిలేసి నువ్వు ఏముండేది నరసింహారెడ్డి అంటే చెప్తావా, నీ పిల్లలు నిన్ను చంపమంటావు అన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే చాలా రోజులు అతను జరిపింది, నేను చూడలేదు అది ఇది అంటానని. లాస్ట్కి ఏం చేసిందంటే చెప్పేసింది. మరం చెప్పేసిన తర్వాత ఆయన కొండలో గృహం ఉన్న దాని మీదకి పోయి ఆయన వెంటబడి చంపేసిండ్రు. నరసింహారెడ్డిని చంపేసిండ్రు. అది దాటింది. ఇలా ఫ్రేమ్ కట్టిండు, ఎన్ని పక్కన బుద్ధులు కట్టిండు, అగర్తను తయారు చేసిండు. పైన కూర్చొని చూసుకుంటాడు. ఎంత లెక్క 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు బాంబు పారేది ఉంది, ఫిరంగి పారేది ఉంది. నరసింహారెడ్డి ఇక్కడ బుర్జులు ఉన్నాయి, కోట ఉంది, అన్ని ఉన్నాయి, ఫిరంగిలు ఉన్నాయి. 4 ఫిరంగులు ఉన్నాయి. ఇది 5వ ఫిరంగి, పెద్ద ఫిరంగి. 4 పక్కన నా చుట్టూ ఫిరంగులే. నా పేరు ఎర్రబట్ల బాలయ్య. మాది కొత్తకోట. మాకు కొత్తకోట గ్రామానికి నరసింహారెడ్డి కుక్కలు పట్టుకొని గుర్రం మీద కూర్చొని షికారికి వచ్చే అక్కడ కుందేలి ఆ కుక్కలను తరిమిందంట. ఇంతకంటే పోతుగడ్డ దొరకదని ఆ గడ్డ మీద కోట కట్టి దాని మీద 11 ఫిరంగీలు పెట్టి 11 బుర్జులు కట్టి తయారు చేసి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద ఫస్టుగా తిరగమల్లి పోరాటం చేసిన నరసింహారెడ్డి కోట. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళా కొండ మీద ఇంకొక కోట ఉంది, అక్కడ జయరామరెడ్డి కోట అని. అక్కడ కూడా కోట కట్టి ఈ పాప్లెట్ నుంచి అక్కడికి మెట్లేసి కనంకొండ మీద నుంచి దారి చేసుకొని అక్కడ ఓబులం పోయి అట్లా ఆ ఉయ్యలాడ నుంచి ఇక్కడికి వచ్చా, ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతా ఇక్కడ పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగమల్లి పెద్దగా పోరాటం చేసిన ఆయన ఉయ్యలాడ నరసింహారెడ్డి. అటువంటి నరసింహారెడ్డి మా గడ్డ మీద కాలు పెట్టి మా ఊర్లో పరిపాలించి ఇక్కడ మాకు కొత్తకోట అనే పేరు నిలిపిన మహనీయునికి ఎన్నో కోటి ధన్యవాదాలు. ఆ కోట అంతా పడిబాట అయిపోతుంది, ఆ ఫిరంగి అంతా కింద పడిపోయింది. దానికి ఏ అధికారి పట్టించుకోవడం లేదు, పరిపాలకులు పట్టించుకోవడం లేదు. దాన్ని దయచేసి దయ ఉంచి దాన్ని బాగా చేసి దాన్ని ఉన్న స్థలాల నిలుపుతగిన మీకు ధన్యవాదాలు చెప్తాము, దండాలు పెడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.